నేటి ముఖ్యాంశాలు. మహాపూర్ణాహుతి అద్భుతం, అమరం, చమత్కారం. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని కించపరిచేలా సర్వే చేస్తున్న వ్యక్తులను పట్టుకొని నిలదీసిన కాంగ్రెస్ నాయకులు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 101వ నారాయణ సేవ. మల్కాపూర్ గ్రామంలో కబ్రస్థాన్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 10 లక్షల ఎమ్మెల్యే నిధులతో పనులు ప్రారంభం. కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపిన గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. అట్టహాసంగా ముగిసిన శ్రీ రాజశ్యామల శతచండి సౌర లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం ఈ నెల 3 నుండి 13వ తేదీ వరకు జరిగిన యాగం గురువారంతో ముగిసింది. యాగంలో మొత్తం 12,645 దంపతులు పాల్గొన్నారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ప్రధాన యాగ ప్రాంతంలో యాగశాల ఆహుతికి గురైంది. ఈ విషయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మరియు ప్రధాన అర్చకులు ఆధ్యాత్మికవేత్తలు మాట్లాడుతూ తాము అనుకున్న సమయానికి అమ్మవారు యాగం ఆహుతికి గురైనట్లు ఇది శుభ సూచకమని తెలిపారు. ఈ విషయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఇలా జరగడం అద్భుతం, అమరం, చమత్కారం అని అన్నారు. నేడు జరిగిన యాగానికి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంకో అద్భుతం మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ షెడ్ కానీ అంతా యాగశాల అంతా కూడా మొత్తం పెద్ద యాగశాల. కానీ ఎక్కడైతే ప్రధాన యాగశాల, ఎక్కడైతే మనం ఈ రాజశ్యామల శతచండి సౌర లక్ష్మీ సుదర్శన అతిరుద్రం మహాయాగం ఎక్కడైతే నిర్వహించినామో కేవలం అక్కడి వరకే, ఈవెన్ వైర్లు కూడా మీరు వెళ్ళి అక్కడ చూస్తే తెలుస్తుంది, వైర్లు కూడా అక్కడి వరకే కాలినాయి. అది కూడా నిమిషాల మీద అయిపోయినది. ఎంత ఒకవేళ అమ్మవారు అనుకుంటే మిగతా అంతా కూడా ఆహుతి చేసేది. వచ్చింది తర్వాత వచ్చింది, మొత్తం ఆరిపోయినాక వచ్చింది ఫైర్ ఇంజన్ అనేది తర్వాత వచ్చింది. అయితే అంతకంటే ముందే ఓన్లీ ప్రధాన యాగశాల వరకే ఆహుతి అవ్వడం అనేది అద్భుతం, అమోఘం, ఇక ఏమంటారు చమత్కారం. మా మూర్తి స్వామి గారికి, మా నిఖిల్ స్వామి గారికి, మా మూర్తి స్వామి గారికి, మా రాజశేఖర్ పంతులు గారికి, ఈ నలుగురు కూడా శివకార్తిక్ స్వామి డాక్టర్ శివకార్తిక్ స్వామి గారికి, డాక్టర్ రాజశేఖర్ పంతులు గారికి, నిఖిల్ గారికి, ఈ నలుగురు కూడా మరి వాళ్ళ భుజాలు వేసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ఇది మన కార్యంగా భావించి ఈ నలుగురు ఎనలేని కృషి చేసినారు. ఈ నలుగురు వీళ్ళతో పాటు పాలు పంచుకున్న ప్రతి ఒక్క అర్చకులకు, బ్రాహ్మణులకు, జంగం స్వాములకు, వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున శిరస్సు వంచి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేస్తాను. 45 12,645 పుణ్య దంపతులు యాగ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. విగ్రహాలు ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదు, విగ్రహాలు ఎటువంటి డిస్టర్బెన్స్, మిగతాదంతా ఆహుతి అయిపోయింది. విగ్రహాలు మాత్రం ఏం అవ్వలేదు. విగ్రహాలు అట్లనే ఉన్నాయి. చాలా ఆవిడే శుద్ధి చేసి ఆవుటితో ఆవిడే శుద్ధి చేసింది. మిగతావన్నీ కూడా ఆవిడ పుచ్చుకుంది. ఆ విగ్రహాలను మటు శుద్ధి చేసి మన పంపిణీ మళ్ళీ చేసుకుంటున్నాం. వల్ల కొంతమంది జగద్గురువులు రాలేకపోయినారు, కానీ నేను స్వయంగా వాళ్ళని వెళ్ళి కలిసి వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళు ఇచ్చిన ఆశీర్వచనం తీసుకొని రావడం జరిగింది. మరి వాళ్ళు ప్రతి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వాళ్ళ ఆరాధన కూడా చాలా సంతోషం అనిపించింది. అంటే చాతుర్మాస దీక్షలో ఉండుకుంటూ కూడా తాండూరులో జరుగుతున్న యాగం గురించి వాళ్ళు ప్రత్యేకంగా తెలుసుకోవడం చాలా సంతోషం. నిన్న వచ్చిన మన ఆధ్యాత్మికవేత్త పండిత బ్రహ్మ బంగారయ్య గారు శృంగేరి పీఠాధిపతి గారి దగ్గర నుంచి రావడం జరిగింది. మరి శృంగేరి పీఠాధిపతి గారు ఈ చాతుర్మాస దీక్షలో 3 నెలలు రాలేరు కాబట్టి 4 నెలలు రాలేరు కాబట్టి
బంగారయ్య స్వామి గారిని స్వయంగా ఆయన పంపించడము చాలా సంతోషం, చాలా మంచి పరిణామం అని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ 11 రోజులు కృషి చేసిన ప్రతి ఒక్కరికి, వాలంటీర్లకు, కెమెరామెన్లకు, ఆడియో సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడ ఊడ్చిన వాళ్లకు, తూడ్చిన వాళ్లకు, వంట కోసం హెల్ప్ చేసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రతిరోజు మనం బ్రహ్మాండంగా సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు కూడా మనం చేసుకున్నాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్పంచుకున్న వాళ్లకు, మన భజన మండలిలకు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్లకు కూడా నేను పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎంతోమంది జగద్గురువులు, పీఠాధిపతులు నన్ను దీవించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను తాండూరు ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ప్రేమాభిమానాలు, మీ అందరి దీవెనల వల్లనే ఈరోజు ఇంత పెద్ద సంకల్పం, చరిత్రలో రాజులు కూడా చేయలేనటువంటి యాగాన్ని ఈరోజు మనం తాండూరులో మనం చేసుకోవడం అనేది మీ అందరి దీవెనలు, ప్రేమాభిమానాలే అని చెప్పి నేను తాండూరు ప్రజలకందరికీ కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ 11 రోజులు మరి మా వాళ్ళు, మా కుటుంబ సభ్యులు కావచ్చు, మా నాయకులు, మా కార్యకర్తలు, మా యువజన విభాగం, మా మహిళా విభాగం, తాండూరులో ఉన్న వివిధ అసోసియేషన్స్, వివిధ సంఘాలు, ప్రతి ఒక్కరు కూడా ఇది మన యాగంగా భావించి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా, ఇది మన ఇంటి పండగ, ఇది మన ఇంట్లో కార్యక్రమంగా భావించి ప్రతి ఒక్కరు పాలు పంచుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది, చాలా సంతోషాన్ని ఇచ్చింది. వాళ్ళతో పాటు మరి వేద మంత్రాల మధ్య, మరి సన్నాయి మేళాల మధ్య, మరి అదేవిధంగా మంగళ వాయిద్యాల మధ్య, మంత్రాల మధ్య ఈ తాండూరు ప్రాంతం అంతా కూడా భక్తి శ్రద్ధలతో మునిగిపోయినది కూడా మనకు చూడటం జరిగింది. మరి శ్రీకాకుళం నుంచి, తిరుపతి నుంచి, ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి, మన వికారాబాద్ నుంచి, తాండూరు నుంచి, హైదరాబాద్ నుంచి, కర్ణాటక నుంచి ఎంతోమంది మనకు వేద పండితులు మనకు రావడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో మనకు రాజశ్యామల, శతచండి, సౌర, సుదర్శన, లక్ష్మి, అతిరుద్ర మహాయాగం మనము నిర్వహించడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమంలో మరి వేద మంత్రాలతో మరి ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం, ప్రతి ఒక్కరి సంతోషం కోసం ఇక్కడ పండితులు, బ్రాహ్మణులు, జంగం సాములు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మనసు పెట్టి మరి వేదాలను, మంత్రాలను చెప్పి మరి భక్తులకు మంచి యాగం చేయించినందుకు మరి వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ఇక్కడ యాగ బ్రహ్మలకు, యాగ తాండూరు ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా రానున్న రోజుల్లో కూడా ఆ భగవంతుని దీవెనలు, ఈ మన తాండూరు ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదంతో తప్పకుండా రానున్న రోజుల్లో కూడా ఆ భగవంతుడు ఇదే విధంగా శక్తినిచ్చి ఇంతకంటే మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసే విధంగా ఆ శక్తిని భగవంతుడు కల్పించాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ, మరి ఇంకొక విశేషం, తాండూరు పట్టణంలో ఉన్న మనకు గ్రామ దేవతలు, 4 గ్రామ దేవతల దగ్గర కూడా బ్రహ్మాండంగా శాకాంబరి అలంకారాలు మనం చేసి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మరి ఎంతో నిష్ఠతోని ఒక పద్ధతి ప్రకారం మన ఊరేగింపు, జాతరలు, అలంకరణలు ఈ విధంగా మనం చేసుకున్నాం. ప్రతి ఒక్కటి కూడా మన సాంప్రదాయబద్ధంగా మన శాస్త్రాలు చెప్పిన విధంగా మనం చేసుకోవడము చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనకు గజరాజు కూడా మనం అనుకున్న దాని ప్రకారం గజరాజు అంటే లక్ష్మే తాండూరుకి రావడం, మరి గజరాజు కూడా ఇక్కడికి వచ్చి ఆ గజరాజు పూజలు కావచ్చు, మన గోంగు పూజలు కావచ్చు, మన అశ్వ పూజలు కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా సాంప్రదాయబద్ధంగా
మన శాస్త్రాలు చెప్పిన ప్రకారం మనం చేసుకోవడం చాలా సంతోషకరం. మరి ఈరోజు జరిగిన పరిణామం తాండూరుకి శుభసూచకం అని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి ఈ ప్రెస్ మీట్ కూడా ముఖ్య ఉద్దేశం మరి 11 రోజులు పనిచేసిన ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలియజేయడం, అదేవిధంగా తాండూరు కోసం విచ్చేసిన ప్రతి ఒక్కరి కోసం ధన్యవాదాలు తెలియజేయడం, పురోహితులకు ధన్యవాదాలు, పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ వేల సంఖ్యలో వచ్చి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు, భోజనాలు చేయడం జరిగింది. మరి అక్కడ కూడా ప్రతి ఒక్కరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా ఆ భగవంతుని దీవెనలు, అమ్మవారి దీవెనలు మన తాండూరు ప్రాంత ప్రజలపై ఉండాలి, తాండూరు ప్రాంతం పైన ఉండాలి అని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అందరూ ఈ యాగానికి తిలకించి వచ్చిన ప్రతి ఒక్కరూ యాగానికి తిలకించాలని ఉన్నా కొన్ని ఇబ్బందుల వల్ల రాలేకపోయిన వాళ్ళ కోసము ప్రతి ఒక్కరి కోసం కూడా మొత్తం తెలుగు ప్రజలందరి కోసం, భారతదేశ ప్రజలందరి కోసం, ముఖ్యంగా తాండూరు ప్రజల కోసం మరి వాళ్ళ కోసం చేసిన యాగం సఫలం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. భగవంతునికి కూడా దేవతలకు, ముక్కోటి దేవతలకు ఆ భగవంతునికి కూడా నేను శిరస్సు వంచి ముక్కోటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 11 రోజులు ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి ఆటంకం, ఎటువంటి చిన్న సంఘటన లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగే విధంగా ఆ శక్తినిచ్చిన ఆ దేవుళ్లకు, ఇటువంటి సంకల్పం కల్పించిన ఆ భగవంతులకు కూడా నేను ప్రత్యేకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దాంతోపాటు ఈరోజు మరి 10 రోజులు మనం యాగ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకొని ఈరోజు 11వ రోజు మహాపూర్ణాహుతి చేస్తున్నామని నిన్న ప్రకటించిన విషయం మీకు అందరికీ తెలుసు. మహాపూర్ణాహుతి అన్న విధంగానే ఈరోజు 10 గంటల 10 నిమిషాలకు మనం పూర్ణాహుతి కార్యక్రమం జరుపుకోవాలి అని పండితులందరూ కూడా నిశ్చయించిన సమయానికి మరి ఆ అమ్మవారి దీవెనలతోని ఆ అమ్మవారే స్వయంగా మరి మొత్తం యాగశాల మొత్తం కూడా సమర్పణ చేసుకోవడం చాలా శుభదాయకం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. ఇది తాండూరు ప్రజల భక్తి శ్రద్ధల వల్లనే, తాండూరు ప్రజల భక్తిమయం ఉండడం వల్లనే మరి యాగంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ యాగాన్ని చేయడం వల్లనే ఇంత మంచి శుభకార్యం తాండూరులో జరగడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రధాన యాగశాల ఎక్కడైతే రాజశ్యామల, శతచండి, సౌర, లక్ష్మి, సుదర్శన, అతిరుద్ర మహాయాగం జరిగిందో ఆ యాగశాల మాత్రమే సమర్పణ అవ్వడం కూడా ఒక అద్భుతం, ఒక మహత్కార్యం అని చెప్పి మరి ఇప్పుడే నేను కొంతమంది జగద్గురువులకు మాట్లాడడం జరిగింది. మరి జగద్గురువులు ఆయన చెప్పడం జరిగింది, మన పురాణాలలో ఈ విధంగా మనం విన్నాము. మరి పూర్వకాలం ఎవ్వరు ఈ యాగాలు చేసినా కానీ ఆ యాగంలో ఉపయోగించిన ఏ వస్తువు కూడా విగ్రహాలు, అమ్మవారి అయ్యగారి విగ్రహాలు తప్ప మిగతా ఏది కూడా మళ్ళీ యూజ్ చేయొద్దు అని చెప్పి అవి మొత్తం దర్పణం చేసేటోళ్ళంట. అయితే ఈ కలియుగంలో మరి ఖర్చు ఎక్కువైపోతుంది, అవన్నిటిని కూడా మనం ఆహుతి చేస్తే మన జేబులకు చిల్లులు పడతాయని చెప్పి ఈ మధ్య ఎవరు కూడా ఆ ఆనవాయితీని, ఆ సంస్కృతిని ఎవరు కూడా పాటిస్తలేరు. కానీ నువ్వు చేసిన యాగంలో నిశ్చయించిన సమయంకే మరి ఈ విధంగా 10 రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా 11వ రోజు చండీ యాగం ముగిసిన తర్వాత అది జయాదులు అనే తర్వాత పూర్ణాహుతి అనేది ఉంటుంది. జయాదులు కూడా ముగిసిన తర్వాత పూర్ణాహుతి సమయానికి ఆహుతి అవ్వడం చాలా అదృష్టం. ఇది మీరు చేసుకున్న పుణ్యం, తాండూరు ప్రజల పుణ్యం అని చెప్పి జగద్గురువులు, పీఠాధిపతులు మరి వాళ్ళు ఆశీర్వదించడము మాలో ఇంకా మాకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచింది. చాలా సంతోషంగా ఉంది. తాండూరుకి మంచి రోజులు రాబోతా ఉన్నాయి. తాండూరు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, వాళ్ళకి ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా ఆ భగవంతుని దీవెనలు
మన ప్రాంత ప్రజలందరిపైన ఉంటాయి అని చెప్పి నేను తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో, ఈ 11 రోజుల కార్యక్రమంలో మీరందరూ కూడా మరి ఎంతో సహకరించినారు. పత్రికా విలేక ఇక్కడ విచ్చేసిన గౌరవ గురువర్యులకు, పురోహితులకు, బ్రాహ్మణులకు, ప్రవచనకారులకు, ప్రతి ఒక్కరికి, వేదిక పడిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి తాండూరు పట్టణంలో గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరి ఇంత పెద్ద ఎత్తున 11 రోజులు తాండూరంతా కూడా మరి దైవ సన్నిధిలాగా భక్తులతో కలకలలాడుతూ ప్రతి ఒక్కరు కూడా దైవాత్మ్యంలో మునిగే విధంగా మరి ఇక్కడ మనం 11 రోజులు లోక కళ్యాణం కోసం, మన భారతదేశం బాగుండాలి, తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి, తాండూరు ప్రాంతం సుభిక్షంగా ఉండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిసిమెలిసి ఉండాలి, మంచి పంటలు పండాలి, బాగా వర్షాలు పడాలి, పిల్లలకు మంచి చదువు రావాలి, వ్యాపారస్తులకు మంచి వ్యాపారాలు జరగాలి, ఉద్యోగస్తులకు మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలు రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరి క్షేమం కోసం, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చేపట్టిన ఈ యాగం మరి నా భూతో నా భవిష్యత్తుగా చెప్పుకోవచ్చు. చరిత్రలో తాండూరు పేరు నిలిచిపోయే విధంగా మనము యాగం చేసినామని చెప్పి చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మరి ఈ 11 రోజులు భక్తులు తాండూరు నియోజకవర్గం నలుమూలల నుంచి, ప్రతి గ్రామ, ప్రతి తండ, ప్రతి గల్లీ నుంచి ఈరోజు రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడికి వచ్చి ప్రధాన యాగశాల యందు ప్రదక్షిణలు చేయడము, అదేవిధంగా సామూహిక యాగశాలలో యాగంలో పాలు పంచుకోవడము చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అలుపు అనేది లేకుండా మరి ఎంతో కష్టపడ్డ మా వాలంటీర్లకు, మా నాయకులకు, మా వివిధ సంఘాల వాళ్ళకు, ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం వాళ్ళకు, అదేవిధంగా ఎంతోమంది ఆర్యవైశ్య సమాజం, లింగాయత సమాజం, ఇట్లా చెప్పుకుంటూ పోతే తాండూరులో ఉన్న ప్రతి సమాజం వాళ్ళు ఇక్కడ ఏదో 1 రోజు, 2 రోజులు, 3 రోజులు వాళ్ళు సేవకులుగా, యాగ సేవకులుగా వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా మా యువజన విభాగం, మా సీనియర్ నాయకులు, మా ప్రజాప్రతినిధులు, మా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఇది మన యాగమని భావించి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పనిచేయడం జరిగింది. నేను వాళ్ళందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను ఆ భగవంతుని ఈ 11 రోజులు ఏదైతే సంకల్పం పెట్టుకొని 11,000 కుటుంబాలతో ఈ యాగం చేయాలనుకున్నామో అది పూర్తయినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మరి యాగంలో పాల్పంచుకునే వాళ్ళే కాకుండా మరి ఎంతోమంది పూణే నుంచి, బాంబే నుంచి, చెన్నై నుంచి, కాశీ నుంచి, ఇప్పుడు మా పక్కకే ఉన్నాడు వైజాగ్ నుంచి ఈ హోమం ఇట్లా జరుగుతుందని తెలుసుకొని వైజాగ్ నుంచి వచ్చిన పంతులు, మరి పిఠాపురం నుంచి మొన్న ఒక స్వామి వచ్చిండు, అట్లా దేశ నలుమూలల నుంచి మరి సొంతంగా స్వయంగా తెలుసుకొని యాగాన్ని తిలకించాలి. చరిత్రలో ఎన్నడూ జరగని యాగం మన భారతదేశంలో, మన తెలంగాణలో, మన తాండూరులో జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి యాగాన్ని తిలకించడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా తాండూరులో కూడా మరి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతోమంది వృద్ధులు, నడవనికి కూడా చేతకాని వాళ్ళు మరి వీల్ చైర్ల మీద కట్టెలు పట్టుకొని కూడా వచ్చిన సంఘటనలు మనం పత్రికల్లో చూసినాం, మీరందరూ కూడా చూసినారు. మీ అందరికీ కూడా పేరు పేరున నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ 11 రోజుల సమయంలో భారతదేశ నలుమూలల నుంచి మనకు ఎంతోమంది జగద్గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మిక వక్తలు
ప్రవచనకారులు వీళ్ళందరూ కూడా మన తాండూరులో వాళ్ళ పాదం మోపినారు. మరి వాళ్ళ ఆశీర్వాదం మన తాండూరు ప్రజలందరిపైన ఉండడం చాలా సంతోషకరం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషపడ్డారు. చరిత్రలో మేము ఎన్నో శాస్త్రాలు చదివినాం, ఎక్కడ కూడా ఇట్లా ఇన్ని వేల మంది యాగం చేసిన దాఖలాలు మేము వినలేదు. కానీ ఇక్కడ ఈరోజు ఈ కలియుగంలో ఇటువంటి యాగం చేయడం చాలా సంతోషం. ఇది మాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి మరి ఎంతోమంది జగద్గురులు మనకి ఇక్కడ ప్రవచన చెప్పేటప్పుడు చెప్పడము కూడా చాలా సంతోషంగా అనిపించింది. నేను ఇక్కడ విచ్చేసిన జగద్గురువులకు, పీఠాధిపతులకు, మఠాధిపతులకు, ఆధ్యాత్మిక వక్తలకు, ప్రవచనకారులకు కూడా మా తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున, తాండూరు ప్రజలందరి తరఫున నేను ప్రత్యేకంగా పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొంతమంది ఏమవలేదు విగ్రహాలు అట్లనే ఉన్నాయి. చాలా శుద్ధి చేసి ఆవుటితో ఆవిడే శుద్ధి చేసింది. మిగతావన్నీ కూడా ఆవిడ పుచ్చుకుంది. ఆ విగ్రహాలను మటు శుద్ధి చేసి మన పండుగ పూలు చేసుకుంటున్నాం. ఈ పరిణామం శుభ పరిణామం అయితే తీసుకోండి. మీరు బ్రహ్మాండంగా పోయి వీడియో తీసుకోండి. 145 12,645 పుణ్య దంపతులు యాగ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ 25 మంది కూడా అక్కడ యాగం అక్కడ ఇది జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. యాక్చువల్గా హోమం అయిపోయిన తర్వాత జయాదులు చెప్పాం. జయాదులు కూడా అయిపోయిన తర్వాత పూర్ణాది హోమం కలిసి అని చెప్పి మా వాడు లేచిపోయాడు. ఇంకా ఆవుతి ఏమో పైకి వచ్చేసింది. పైకి వచ్చేసిన తర్వాత మేము ఆపడానికి ప్రయత్నించాం, కానీ అప్పటికే పైన అంతా కూడా మంటలు వచ్చి ఆవుతి అయిపోయింది. అంతా అమ్మవారు చేసేస్తుంది మొత్తం అంతా. ఆ అమ్మవారు తీసుకోవడంతో మిమ్మల్ని బయట ఇతర ఏమంటారు ఈ పనులు ఉండడం వల్ల ఆయన ఆశీర్వాదం ఫోన్లోనే నాకు చెప్పడం జరిగింది. తర్వాత ఈ యాగ ప్రసాదాలను నేనే స్వయంగా వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నాను. భద్రత నేను నడుస్తున్నప్పుడు వీడియోలు తీస్తాను, పక్కన నుంచి వీడియోలు తీస్తారు, ఏడు నుంచైనా వీడియోలు తీస్తారు. దాంట్లో స్పెషల్ ఎఫెక్ట్స్ అనేది ఎవరైనా ఇప్పుడు వచ్చిన సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మస్తు ఫోన్లో అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో ఇప్పుడు అది ఏంటది స్నాప్చాట్ అనేది ఉంది. స్నాప్చాట్లో ఇప్పుడు అది తీసింది ఎవరో కాదు, మా అనిల్ పాండే లేదా మా అనిల్ పాండే అని చెప్పి మా యువజన విభాగ అధ్యక్షుడు ఆ వీడియో తీసిండు. ఆ స్నాప్చాట్ అనే దాంట్లో ఆ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. దాన్ని మంచిగుందని చెప్పి వైరల్ చేసిండు అంతే. దాన్ని మేము నరేంద్ర మోడీ లాగా మేము వీడియోలు పెట్టి షూటింగ్ చేసినామా? కాదు కదా, ఇది న్యాచురల్గా వచ్చింది. అది దాంట్లో తప్పేం లేదు. పాట లేని వాళ్ళకి ఇవన్నీ చెప్తుంటారు. ప్రజల కోసం పనిచేయడం నాయన అంటే ఈ పని పాట లేని వాళ్ళకి ఇవన్నీ సృష్టిస్తుంటారు. దాని గురించి నేను పట్టించుకొని కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ షెడ్ కానీ అంతా యాగశాల అంతా కూడా మొత్తం పెద్ద యాగశాల అది. కానీ ఎక్కడైతే ప్రధాన యాగశాల, ఎక్కడైతే మనం ఈ రాజశ్యామల, శతచండి, సౌర, లక్ష్మి, సుదర్శన, అతిరుద్రం మహాయాగం ఎక్కడైతే నిర్వహించినామో కేవలం అక్కడి వరకే. ఈవెన్ వైర్లు కూడా మీరు వెళ్ళి అక్కడ చూస్తే తెలుస్తుంది, వైర్లు కూడా అక్కడి వరకే కాలినాయి. అది కూడా నిమిషాల మీద అయిపోయినది. ఎంత ఒకవేళ అమ్మవారు అనుకుంటే మిగతా అంతా కూడా ఆవుతి చేసేది వచ్చింది. తర్వాత వచ్చింది మొత్తం ఆరిపోయినాక వచ్చింది. ఫైర్ ఇంజన్ అనేది తర్వాత వచ్చింది. అయితే అంతకంటే ముందే ఓన్లీ ప్రధాన యాగశాల వరకే ఆవుతి అవ్వడం అనేది అద్భుతం, అమోఘం, ఇక ఏమంటారు చమత్కారం. నమస్తే నమో నమః. పరం పవిత్రమైనటువంటి మన తాండూరు పట్టణంలో అయ్యప్ప పాద సంసేవితులైనటువంటి స్థానిక శాసనసభ్యులైనటువంటి రోహిత్ రెడ్డి గారు ఈ యొక్క 11 రోజులు అంటే గురు పౌర్ణిమ నుండి 3వ తేదీ జూలై 3వ తేదీ నుండి
ఈ రోజు వరకు విశేషతః అనేక యాగములు, అందులో ముఖ్యంగా రాజశ్యామల, శతచండి, సుదర్శన, అలాగే సౌర, లక్ష్మి మరియు అతిరుద్ర యాగం. ఈ యాగాలు అనేటువంటివి అమోఘమైనటువంటి మహోన్నతమైనటువంటి యాగాలు. అటువంటి ఈ యాగాలు యజ్ఞప్రియుడైనటువంటి ఆ పరాత్పరుడు పరమేశ్వరుడు సంతసించడమే గాక ఈ యొక్క యాగం అనేటువంటిది విశేషతః మరి మన యొక్క శాసనసభ్యులు తన స్వంతం కొరకు చేసుకున్నది కాదు, లోకహితార్థమై కావ్యాలలో శాస్త్రాలలో కూడా వచించబడ్డది ఏంటంటే లోకా సమస్త సుఖినో భవంతు సన్మంగళాని భవంతు అన్న ఆర్యోక్తికి అనుగుణ్యంగా అతడు ఈ ప్రాంతపు రాజు అనవచ్చు. ఒకప్పుడు రాజరిక వ్యవస్థ ఉండేది, ఇప్పుడు ప్రజారాజులు సత్పరిపాలనలో భాగంగా యజ్ఞ యాగాది క్రతువులు, పూజా పునస్కారాలు, నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా చేస్తారు. వారు ఇంతకుముందే అయ్యప్ప మరి మహాపూజను కూడా లోక హితార్థమే గావించారు. అలాగే ఇప్పుడు కూడా ఈ 11 రోజులు ఈ మహాయాగం అనేటువంటిది కూడా ఎంతో చక్కగా మరి ఆచరించి అవాభృత స్నానంతో ఈ యొక్క యాగ పరిసమాప్తం అనేటువంటిది గావించారు. ముఖ్యంగా ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను. నేను అల్లాటప్పగా చెప్పడం కాదు, కావ్య సమ్మిశ్రితంగా కావ్యాలలో ఉన్న ఆధారంగా చెబుతున్నాను. పూర్ణాహుతి అనేది 2 రకాలు. ఒకటి స్వతహాగా దేవుడే ఆహుతి చేసుకోవడం, పూర్ణాహుతి చేసుకోవడం మొదటి రకం. రెండవది మనము పూజానంతరం అంటే యజ్ఞానంతరము హవిస్సులతో ఆ రకరకాలైనటువంటి ఆ యొక్క దినుసులతో మూటగట్టి ఆ పరాత్పరుడికి ఆ యజ్ఞ పురుషునికి మనం సమర్పిస్తే అది రెండవ రకమైనటువంటి ఆహుతి, పూర్ణాహుతి. ఇక్కడ అమ్మవారు ఆమె ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమావతీశ్వరి, శివ, భవాని, శర్వాణి, సర్వమంగళ, అపర్ణ, పార్వతి, దుర్గా, మృడ, చండిక, అంబిక, ఆర్య, దాక్షాయని చైవ గిరిజ, మేనకాత్మజయ అని కీర్తించబడే ఆ తల్లి లక్ష్మి అయి, సరస్వతి అయి, పార్వతి అయి, తానే రాజశ్యామలయ్యి ఆ యొక్క పూర్ణాహుతి స్వతహాగా తాను చేసుకున్నారు. ఇది మంగళకరం మంగళకరం మంగళకరం. ఈ విషయము అనేటువంటిది మనం గ్రహించాలి. ఎందుకొరకంటే కొందరు అనవచ్చు, అయ్యో అంటుకున్నది కదా అని ఏదో ఒక రకంగా మాట్లాడతారు, అజ్ఞానంతో అట్లా మాట్లాడతారు తప్ప కావ్యాలలో కానీ శాస్త్రాలలో కానీ ఎక్కడ అట్లాంటిది లేదు. చివరకు యాగ పరిసమాప్తము కాగానే యాగానికి వాడినటువంటి వస్తువులు ఏమైనా మిగిలిపోతే అవి సొంతానికి వాడవద్దని ఆ యొక్క ఆ ఋత్విక్కులు ఏం చేస్తారంటే ఈ పూర్ణాహుతి కాగానే ఆ పాక ఉంటుంది కదా, ఆ యొక్క తాటి పాక ఉంటుంది కదా, ఆ యొక్క వస్తువులు ఏవైతే ఉంటాయో పాత్రలు అవన్నీ బయట పెట్టేసి పాకతో సహా ఆహుతి చేస్తారు. అర్థమవుతుంది కదా, పాకతో సహా ఆహుతి చేస్తారు. కానీ ఇక్కడ ఇతను త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మణ త్రికరణ శుద్ధిగా ఈ యొక్క మన ఎమ్మెల్యే గారు ఈ యాగం చేయడం వల్ల ఆ రాజశ్యామల దేవియే, ఆ చండికాదేవియే తాను అగ్ని ముఖతః విచ్చేసి ఈ యొక్క పరిసమాప్తం అనేటువంటిది పూర్ణాహుతి చేయడం అనేటువంటిది మన యొక్క పూర్వజన్మ సుకృతం. మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి ఆ యాగంలో కూడా సేమ్ ఇలాగే జరిగితే మనకు ఆ రోజుల్లో పేపర్లలో కూడా వచ్చాయి, ఆర్టికల్ చదవడం జరిగింది. నాకు సందేహం ఉంటే నేను ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీకి వెళ్ళి ఆ యొక్క యజ్ఞ సంబంధమైనటువంటి అంశాలను అధ్యయనం చేస్తే అందులో క్లియర్గా చెప్పారు. ఏమిటి అంటే అగ్నిముఖతః యాగ ఏది పూర్ణాహుతి కంటే ముందే ఆ యొక్క పాక ఏదైతే ఉందో అది దహించినట్లయితే అది శుభకరమే తప్ప అమంగళము కాదు అని రాశారు. ఇది తెలుసుకోవాలి, ఇది జ్ఞానయుక్తమైనటువంటిదే తప్ప దీన్ని ఈ వక్రీకరించి కొందరు అనవచ్చు, కానీ అజ్ఞానంతో అంటారే తప్ప జ్ఞానయుక్తులు ఎప్పుడు అనరు. ఆ దేవి సర్వరక్షకి. అయితే ఒక్క విషయం గమనించాలి, ఏవో రక్తపాతం జరిగి ఏదో తొక్కిసలాట జరిగి ఏదో అపభ్రంశక్రియ జరిగితే అప్పుడు యజ్ఞములో ఏదో కొంత మరి లోపయుక్తం ఉండవచ్చు అనవచ్చు. కానీ మరి మంత్రములు కానీ ఆ మంత్ర పఠనం కానీ ముఖ్యంగా నిర్వహణ, ముఖ్యంగా మరి ప్రియమైనటువంటి కార్తీక స్వామి, రాజశేఖర స్వామి వీళ్ళ కోఆర్డినేషన్ సిస్టమ్ ఎంతో చక్కగా వీళ్ళు చేశారు. అంటే ఈ భక్తి భావన అనేటువంటిది ఉంది.
చక్కటి భక్తితో చక్కటి శివ విష్ణు శాక్తేయ అద్వైత విశిష్టాద్వైత ద్వైత సంబంధమైనటువంటి మహాభక్తితో కూడినటువంటి అలాగే మహాపురుషులు యోగీశ్వరులు పీఠాధిపతులు అందరూ కూడా వచ్చారు. లోకా సమస్త సుఖినో భవంతు సన్మంగళాని భవంతు సన్మంగళాని భవంతు అని ఆ విధంగా ఆశీస్సులు అందజేశారు. కనుక ఈ రాజశ్యామల యాగం అనేటువంటిది 100% సఫలీకరణమయ్యింది. పూర్ణాహుతి దేవతయే స్వతహాగా పూర్ణాహుతి చేసుకున్నది గనుక ఆ తల్లి యొక్క దర్శనం ఆ రూపేణ మనకయ్యింది. అగ్ని రూపేణ మనం దర్శించుకున్నాం ఉదయకాలం. ఇంకా అంతకంటే భాగ్యం ఇంకేం కావాలి? అటువంటి మహద్భాగ్యాన్ని మనకు కల్పించినటువంటి మన యొక్క ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారికి, వారి కుటుంబానికి, వారి జనకులకు అలాగే వారి బంధుమిత్రాదులందరికీ కూడా ఈ తాండూరు ప్రజలు రుణపడి ఉంటారని తెలియజేస్తూ, అయ్యా భవిష్యత్తులో మీరు అందరం ఇంకా ఉన్నత స్థాయి లోపల ఖచ్చితంగా 100% ఉంటారు. ముందర కూడా ఇటువంటి యాగాలను చక్కగా నిర్వహించి లోక హితార్థము గావించి ఈ తాండూరును అపర రామ రాజ్యముగా మార్చాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మరి పైలట్ రోహిత్ గారిని మరి అభినందిస్తూ అతనికి ఆ 33 కోట్ల దేవతల యొక్క కృప అనేటువంటిది నిండుగా వారి కుటుంబానికి వారికి ఉండాలని, అట్లాగే వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదుల భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. డాక్టర్ శివకార్తిక్ శాస్త్రి, తాండూరు నివాసి. డాక్టర్ శివకార్తిక్ శాస్త్రి, ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉంటాను. తాండూరు మా సొంత ఊరు. అదేవిధంగా ఎందరో జగద్గురువులు, ఎందరో పీఠాధిపతులు, ఎందరో ఆధ్యాత్మికవేత్తల ద్వారా ఈ యొక్క రాజశ్యామల సౌర శతచండి సుదర్శన మహాయాగం నిర్వహిస్తూ ఉన్నాం. అదే భాగంగా ఈరోజు 11వ రోజు మహాపూర్ణావతి కార్యక్రమం ఉదయం 10 గంటలకు మేమందరూ కూడా భోజనం చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో వెనకటి కాలంలో, ప్రాచీన కాలంలో రాజులు మహారాజులు నిర్వహించినటువంటి యాగాలు అగ్నిశ్రోమ, అతిరుద్ర, వాజపేయ, సోమయాగ్ని ఎన్నో యాగాలు చేసేవారు. ఇలాంటి యాగాలు చేసిన తర్వాత ఆ యాగం అంతా అయిన తర్వాత పూర్ణావతి అయిన తర్వాత దాంట్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా బయటికి తీసి ఆ యొక్క యాగశాలని దానం చేసేవారు. ఎందుకు అంటే పవిత్రంగా చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా వేరే దానికి వాడకూడదు. కట్టెలు కానీ సంబంధించింది యాగశాలకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కానీ ఏదైనా సరే దానం చేయాలని శాస్త్ర నిర్ణయం. మన తెలంగాణ ప్రాంతంలో కీసరగుట్టలో అతృత్ర యాగం నిర్వహించారు, సోమయాజి యాగం చేశారు. వాళ్ళందరూ కూడా ఇదే రకంగా దానాలు చేశారు. ఎందుకు చేస్తారు అంటే అత్యంత పవిత్రంగా ప్రయాణిక దీక్ష, పంచవైనిక దీక్ష, ఏకాదశ దీక్షతో అంటే 11 రోజులు, 3 రోజులు, 5 రోజులు పవిత్రంగా ఉండి నిర్వహించే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమానికి వాడిన వస్తువులన్నీ కూడా మళ్ళీ వేరే దానికి వాడకూడదు. కొందరు పెళ్లికి వాడతారు, కొందరు ఇంకో దానికి వాడతారు. ఇవన్నీ వాడకూడదని చెప్పి అటువంటి దహనం చేసే కార్యక్రమం ఒక శాస్త్రంలో ఉంది. అదేవిధంగా ఉదయం కూడా చండీ హోమం అయిపోయింది. చండీ హోమం అయిన తర్వాత నియాదుల హోమాలు నిర్వహిస్తున్నాము. జ్వాలం ఎక్కువ చేసింది. అదేవిధంగా ఈరోజు శుభంగా నిన్న స్వామివారు వచ్చారు, చంద్రశేఖర శివాచార్యులు, ఏది కాశీ జగద్గురు. వారు చెప్పిన వారు కూడా ఎందరో జగద్గురులు వచ్చారు. వాళ్ళందరూ చెప్పిన విషయం ఏంటంటే చాలా చక్కగా చేస్తున్నారు, వేద మంత్రాల దోషాలు లేవు, ఎలాంటి దోషాలు లేవు అని చెప్పారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కూడా ఎమ్మెల్యే వారు కూడా చాలా కష్టపడి ఎక్కడ కూడా లాస్ట్ పడకుండా, ఇబ్బంది పడకుండా నిర్వహిస్తున్న కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో అమ్మవారు ప్రత్యేకంగా నిదర్శనం. అమ్మవారే ఈ యొక్క యాగాన్ని వీక్షించి ఈ యొక్క యాగ ఫలితం అమ్మవారి పొందిందని చెప్పి ఈ పత్రికేయులకు మేము చెప్తున్నాం. రాజశ్యామల శతచండి సౌర లక్ష్మీ సుదర్శన అతిరుద్ర మహాయాగం ఈ యొక్క యాగం జరిపించడానికి మేము ఇక్కడికి వచ్చాము. కంచి సాంప్రదాయం అది మొత్తం మన కాంచీపురంలో ఏదైతే సాంప్రదాయం ఎలా అయితే నిర్వర్తిస్తూ ఉంటారో ఆ యొక్క సాంప్రదాయం మాది. మేము ఇలాంటి యాగాలు ఎన్నో చేయిస్తూనే ఉంటాం. ఏంటంటే ఇప్పుడు మన రోహిత్ రెడ్డి గారి యాగం లోక కళ్యాణార్థం కూడా చేశారు. ఈ తాండూరు యొక్క ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఎప్పుడు కూడా చాలా బాగుండాలి, పాడి పంట సకాలంలో వర్షాలు అన్నీ కూడా పడాలని చెప్పి ఆయన ఈ యొక్క యాగాన్ని తలపెట్టారు. ఇది 11 రోజుల యాగం, 10 రోజులు, ఏకాదశి రోజు. కాబట్టి ఏకాదశి రోజున మహాపూర్ణావతి.
ఈ యొక్క 10 రోజుల యాగంలో ప్రతిరోజు కూడా హవనం జరిగింది. ఈ యొక్క అమ్మవారు చాలా సంతుష్టురాలయ్యింది. కాబట్టి ఈ యొక్క యాగశాల మనం ఎందుకు వేస్తాము అంటే ప్రతి ఒక్క రాటికి ప్రతిరోజు కూడా మేము పూజలు చేస్తాము. ఈ యొక్క దేవతలు ప్రతి దేవుని దగ్గర ఆవాహించి ఉంటారు. దేవతలు ఎందుకు అంటే ఈ యొక్క పూజ చేస్తాం కాబట్టి దేవత ఆవాహనం అని చెప్తాం కాబట్టి వాళ్ళు వచ్చి ఆవాహించి ఉంటారు. ఆవహించిన తర్వాత మేము విసర్జన చేయాలి. చెయ్యకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి. కావున ఎందుకు అంటే ఈ యొక్క ఇబ్బందులు ఏవి లేకుండా ఉండడానికి మేము యాగశాలంతా ఉపవాసం చెప్పి పూర్ణావతి అయ్యాక మేము యాక్చువల్గా అన్నీ కూడా విగ్రహాలన్నీ సామాన్లన్నీ కూడా బయటపెట్టి ఆ యాగశాలని ప్రదేశపూర్వకంగా యాగశాలను అయితే డిస్మాండిల్ చేసో లేకపోతే యాగశాలలో మేము సంస్కారం అనేది జరుగుతూ ఒక ఆచారంగా వస్తున్నది. ఇది పూర్వం నుంచి ప్రాచీన ఆచారం. కావున ఇక్కడ మనం ఏం జరిగిందంటే పూర్ణావతి అయ్యేటప్పటికే ఆ యొక్క పూర్ణావతి అవుతుండే జయాదులు అయ్యేసి పూర్ణావతి హోమం కలిసే అనేటప్పటికే మేము అనుకున్నాం నిన్న రాత్రి 10 గంటల 10 నిమిషాలకు పూర్ణావతి స్టార్ట్ చేద్దాం, మనకి మంచి ముహూర్తం ఉన్నది అని చెప్పి అనుకోగానే ఆ యొక్క జ్వాల పైకి వెళ్ళి ఆ యాగశాలే దగ్ధం సంస్కారం అంతా కూడా జరిగింది. ఈ యొక్క జరగడం అనేది చాలా విశేషమైనటువంటి ఈ యొక్క విశేషం ఎలా అంటే విశేషం ఎందుకు అంటే ఆ జ్వాల అంత పైకి లేవడంతో ఆ యొక్క జ్వాలతో వెంటనే అంటుకోవడం అది ఒక చాలా విశేషం. అంటే ఆయనకి సఫలీకృతమైనది ఈ యాగం అని చెప్పి రాసిపడి ఉన్నది. మనం యాక్చువల్గా దగ్ధం చేయాలి, మొత్తం అంతా కూడా సంస్కారం చేయాలి. కాకపోతే తనంత తానే ఆ యాగశాల మనం వేసేటటువంటి ద్రవ్యాలు ఇవన్నీ కూడా సంతుష్టురాలు చెంది ఆ యొక్క ఆజ్యానికి ఆవిడ ఈ యొక్క యాగశాల దగ్ధమైంది. కానీ ఇది శుభప్రదం, కానీ అమంగళం ఏమీ కాదు. దయచేసి భక్తి జ్ఞాన వైరాగ్యం ఈ యొక్క జ్ఞానం ఉండే వాళ్ళకి అందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది. మనం ప్రాచీన పుస్తకాలలో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి దాన్ని సందర్శించి మనం కూడా దీన్ని చెప్పడం జరిగింది. ఇతపూర్వం ఎప్పుడు కూడా ఇది ఒకసారి సంఘటన ముందు జరిగింది. మనం చేసేదంతా కూడా బయట శాంతి హోమం. అమ్మవారు ఉగ్రరూపిణి కాబట్టి ఆవిడ యొక్క ఆ ఆకారం అలా వెళ్ళింది. అంత ఉగ్రరూపంలో ఆవిడ వచ్చింది కాబట్టి మనం మళ్ళీ ముందుకు పెట్టి అంతా కూడా శాంతి హోమం చేసాం. లేకపోతే రేపు పొద్దున్న మళ్ళీ ఏమైనా ఉగ్రరూపాలు కదా అవన్నీ కూడా ఇబ్బంది చేస్తాయేమో చెప్పి మనం ముందుకు పెట్టి అన్నీ కూడా శాంతి హోమం చేసి దాన్ని మహాపూర్ణాంతి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని కించపరిచేలా సర్వే చేస్తున్న ఒక సర్వే సంస్థ ప్రతినిధులను పట్టుకొని నిలదీసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. సర్వేలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలను కించపరిచే విధంగా కరపత్రాలు ఉన్నాయని వారు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్సీ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డిలను కాంగ్రెస్ పార్టీ నాయకులుగా సర్వే కరపత్రాలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పట్నం మహేందర్ రెడ్డి పోటీలో ఉన్నట్లు వారి సతీమణి వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నట్లు కరపత్రంలో ఉన్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ మహారాజ్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అని సర్వే చేస్తున్న కరపత్రాలతో ఉండడం గమనించిన పెద్దెముల్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ సర్వే చేస్తున్న వారిని నిలదీశారు. ప్రస్తుతం బీజేపీ నాయకుల పేర్లు ఉండకపోవడం లాంటి అనేక అంశాల్లో ప్రజల్లో గందరగోళానికి కారణం అవుతున్నదని, ఇలాంటి అబద్ధాల సర్వేలను ప్రజలు గమనించి జాగ్రత్త వహించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏది ఏమైనా సర్వేల పేర్లతో పలు సంస్థలు, ప్రతినిధులు గ్రామాల్లో హల్చల్ చేసి ఎన్నికల వాతావరణాన్ని తీసుకొస్తున్నారు. జరగదు మంచిది వదిలిపెట్టేసి అన్న ఓన్లీ మేము పని చేసుకున్నాం. చెప్పినా పేపర్ ఏది స్వామి అది మిస్టేక్ పడింది. అవును అది మేము ఫేస్ చేయాలి. కాదన్నా ఈ ఒకే ఒక మాట మాది ఆంధ్ర అందువల్ల పేపర్లు ఎత్తుకోపోవద్దని చెప్పినారు. ఇతనేమంటే డైరెక్ట్గా ఎవరైతే అకౌంటెంట్ ఉంటాడో ఆ రూమ్లోనే ఉన్నాడు. అతను పేపర్లు ఎత్తుకోపోవద్దంటే ఎత్తుకొచ్చేసినాడు. ఏమంటే ఇతనికి డైరెక్ట్గా నేను దాంట్లో కూడా క్వశ్చన్ అంటే డైరెక్ట్గా అడుగుతాను, మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏ పార్టీ బలోపేతం అవుతుందనా,
ఏ పార్టీ రాబోతుందనా, మీకు ఆ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారా లేదా, మీ ఎమ్మెల్యే పేరు ఫస్ట్ ఎమ్మెల్యే పేరు తెలుసా తెలీదా, ఓకే అంతా బుర్రలో పెట్టుకోవాల్సిందే. ఈ పేపర్ పెట్టి అడగకూడదు, తర్వాత అభ్యర్థుల పేర్లు అంతా అడగకూడదు, మీ మిస్టేక్ అయిపోయింది. అంతేగాని నాకు మీకు అందుబాటులో ఉన్నాడా లేదా ఉన్నదే కదా. ఎట్లా బాబా చేస్తారా ఎమ్మెల్యే బాబా నీకు చేయలేదు కదా, నీకు చేసినాను లేదా, మళ్ళీ ఈయనకి రావాలనుకుంటున్నావా, మళ్ళీ ఈయనకి గెలవాలని నేను అనుకుంటాను, కానీ ఇతరుల కోసం గెలుస్తాను, ఒకరి కోసం గెలవదు. తెలియదు. పథకాలు వాళ్ళు ఏమైనా ఒక పథకం ఇచ్చినా ప్రతిపక్ష పార్టీలు లేదు సమర్థంగా మీరు ఎప్పుడు న్యూస్ ఓటేస్తారా, మీరు పార్టీ న్యూస్ పార్టీ ఎక్కువగా ఎంపీ అందుబాటులో ఉంటారా, ఎంపీ అందుబాటులో ఉంటారా. ఇప్పుడు పార్లమెంట్ జరిగితే ఎవరికి మద్దతు ఇస్తారు, బీఆర్ఎస్ అసెంబ్లీ ఆయన కాంగ్రెస్లోకి వస్తే ఆయన కాంగ్రెస్లోకి వస్తారు, ఈయన కాంగ్రెసా? నువ్వు అట్లా కొట్టరాదు కదా బ్రదర్, నీకు ఎందుకు మహేందర్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ వేసినాడు ఆటోమేటిక్ కాంగ్రెస్. నువ్వు కాంగ్రెస్ ఆడినా చెప్పు. అరే కాంగ్రెస్ ఈడ కొట్టాలి నువ్వు, రమేష్ మహారాజ్ కొట్టాలి నువ్వు, అట్లా కొడతావు. ఇంకోటి దీంట్లో ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నది. ఏమన్నా తెలుసా, రమేష్ మహారాజ్ అదే అక్కడ బీజేపీ అట్లా కాదు బ్రదర్, నువ్వు తెలుసుకొని సర్వే చేస్తావా, తెలుసుకోకుండా సర్వే చేస్తావా? ఇంకోటి పట్నం అయింది ఐఎన్సీ అంటే నేషనల్ కాంగ్రెస్, ఈయన కాంగ్రెస్ ఈయన కాంగ్రెస్ ఉంటాడేమో ఎందుకు ఏం అవసరం ఉండదు, ఉండొచ్చు ఇంకో నీకు చెప్పరా మీకు సర్వే చేయమన్నారు ఎవరు కదా, పేపర్లో చూపించొద్దని పేపర్ పేపర్ నిన్ను ఎవరు తీసుకురమ్మన్నారు, ఎందుకు తెచ్చినావు, నువ్వు తెచ్చావు, ఎందుకు తెచ్చి చెప్పండి, మీరే చెప్పండి. తెలుసు నాకు, ఆయన దబాయించకుండా మీరు తాండూరు పట్టణంలోని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని స్టేషన్ హనుమాన్ దేవాలయం దగ్గర నారాయణ సేవా కార్యక్రమాన్ని గత 101 వారాలుగా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని అనగా నారాయణ సేవ పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్వామివారి సేవలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్, సత్యసాయి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ब्रह्मार्पणं ब्रह्महवि ब्रह्माग्नो ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिनः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्त प्रजाम्यन्नं चतुर्विधम् ॐ शांति शांति शांति। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। जय बोलो श्री रामदूत हनुमान की जय। जय बोलो सुब्रह्मण्येश्वर स्वामी की जय। जय साई राम। జై సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. ఈ సేవా కార్యక్రమం చేపట్టి ఇది 101 వారము. స్వామి అనుగ్రహంతో ఇదే విధంగా ముందర కూడా ఇదే కొనసాగిస్తామని అనుకుంటున్నాము. స్వామి లీలలు ఎట్లా ఉంటాయి, ఏం కథ ఎవరికీ తెలియదు. ఏదైతే మేము అనుభవిస్తున్నామో దాంట్లో ఎంతో ఆనందం ఉంది. ఈ సేవ చేయడం అంటేది మాది పూర్వజన్మ సుకృతం నుంచి ఆ స్వామికి కనెక్ట్ అయి ఉన్నాము. ఆయన మా మనసులో వచ్చి ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయిస్తున్నాడు. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ నారాయణ సేవ అవకాశం ఇచ్చినందుకు భగవంతునికి కోటి కోటి ప్రణామం.
ఈ వారము నారాయణ సేవ 101 వారం విజయవంతంగా జరుగుతున్నది. స్వామి ఇలాగే కొనసాగించాలంటే కోరుచున్నాం. తాండూరు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జరపబడుచున్నది. ఓం శ్రీ సాయిరాం. సాయిరాం శివ దాశివారు నిమిషాలు లేదు. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో గురువారం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిధులతో మైనార్టీ కబ్రస్థాన్ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి 10 లక్షల రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ తాండూరు మండలం మైనార్టీ సేల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. తాండూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు కొనసాగుతున్న గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. గురువారం నిర్వహించిన సమ్మెలో కార్మికులు కళ్లకు గంతాలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. గత 8 రోజులుగా సమ్మె చేస్తున్న కేసీఆర్ కు తమ సమ్మె కనబడడం లేదా అంటూ తాము కళ్లకు గంతలు కట్టుకున్నట్లు పారిశుద్ధ్య కార్మికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుగ్గప్ప, తాండూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల పారిశుద్ధ్య కార్మికులు శ్యామప్ప, అంబరప్ప, నరసింహులు, వెంకటమ్మ, శాంతమ్మ, హరీష్, కిష్టప్ప, రాములు, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. గుర్తింపు కార్డులు ఇవ్వాలి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలనే ఉద్దేశంతో 8 రోజులు సమ్మె చేస్తారు. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ ఇప్పటికీ కంటికి కనపడినట్లు ఏమి గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె కనమనట్లు ఈరోజు ప్రదర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు కళ్ళకు గంతలు కట్టుకొని మీరు గంతలు కట్టుకున్నారు కానీ మీకు వాళ్ళు కనిపిస్తలేరు కదా. ఇప్పుడు వాళ్ళకి మీరు కనిపించాలి కదా. వాళ్ళు కట్టుకున్నారా? వాళ్ళు కట్టుకున్నట్లు కనిపిస్తుంది కాబట్టి మేము కళ్ళు తెలవాలి అని ఈ విధంగా నిరసన తెలుపుతున్నారు. సరే, మరి ఏ విధమైన స్పందన రాలేదా మీకు? 8 రోజుల నుంచి ఎటువంటి స్పందన ఎటువంటి సిగ్గు చేయడం అంటున్నారు మీరు. అయితే మరి మీరు కంటిన్యూ సాగుతుందా ఇట్లనే? పరిష్కారం అయ్యేంత వరకు నిరసన తెలుపుతూనే ఉంటారు. మరి ముందు ఇంకేమన్నా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా మీవి? ఏమన్నా యాక్టివిటీ? ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కళ్ళకు గంతలు కట్టుకున్నారు, రేపేం చేయబోతున్నారు? రేపు ప్రజాప్రతినిధులకు మా యొక్క అన్ని పార్టీల లీడర్లు కలిసి వాళ్ళకు మా యొక్క సమస్యల మీద మాట్లాడాలి, కలిసి రావాలి. అయితే అసలు ముఖ్యమైన విషయము ఇది అధికార పార్టీ వాళ్లకు మీరు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇక్కడ. రేపటికి వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని మీ దగ్గర వస్తారు ఓట్లు అడగడానికి? అడగలేదా మీరు? వాళ్ళకి అడగారా? వాళ్ళు కూడా మీకు న్యాయం కల్పించడానికి రావాలి కదా. వాళ్ళు కూడా ఓడిపోయినంత మాత్రాన వాళ్ళ వాళ్ళ పని తీరలేదు. కానీ జనం కోసం 6 నిమిషాలు పని చేస్తూనే ఉండాలి. రేపటికి ఏ ముఖం పెట్టుకొని వస్తారు ఓట్లు అడగడానికి మీ దగ్గరికి? అంతేనా? మళ్ళీ వాళ్ళ దగ్గర పోయిన పార్టీల ప్రతిపక్ష పార్టీలు ఏవైతున్నారో వాళ్ళందరూ కలిసి మా యొక్క సమస్యల మీద వినతిపత్రాలు ఇచ్చి వాళ్ళు మాకు మద్దతు చెప్పాలనే ఉద్దేశంతో రేపు ప్రోగ్రామ్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అట్లా 20వ తేదీ వరకు ఇప్పటివరకే రాష్ట్ర షెడ్యూల్ ఇవ్వడం అనేది మీ ఏదైతే ఉన్నాయో సమస్య తీరాలని సిటీ కేబుల్ తరఫున మేము కోరుకుంటున్నాము. చాలా మంచి విషయం. మీరు తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.